యేసు ప్రభు శిష్యుల్లో ఒక దొంగ ఉండడానికి వీలుంటుందా? యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక వ్యక్తి ఇలాంటి క్యారెక్టర్ కలిగి ఉండే వ్యక్తి మరి ఉండడానికి మరి అవకాశం ఉంటుంది. ఈ యొక్క అనాశతో లేకపోతే దేవుని వెంబడిస్తే నాకేదో వస్తాదనేటువంటి ఉద్దేశంతో ఇతరులకి యోగాలాగా అలా మనలో ఎవరైనా వర్తమానం వింటున్న వారి హృదయంలో ఉంటే అది అనేకమైన పరిస్థితులకు దారితీస్తుంది. క్రీస్తునందు ప్రియులారా, యూట్యూబ్ ద్వారా ఈ సద్భక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడుతున్నారని తెలియజేస్తున్నారు. మీకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తా ఉన్నా. మా కొరకు, మా పరిచర్యల కొరకు మీరందరూ ప్రార్థిస్తున్నారని తలస్తా ఉన్నాం. అదేవిధంగా మీ కొరకు కూడా ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రియులారా, ఈ సమయంలో అనేకమైనటువంటి ఎగ్జామ్స్ జరిగేటువంటి పరిస్థితులు, ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ ఇలాగా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మరి ఎగ్జామ్స్ పిల్లల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. సరే ప్రియులారా, ఈరోజు ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేసుకుందాం. మలాకీ గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం. 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిల్లితిరి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళరా, ఈ మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్త దాకా 450 సంవత్సరాలు గ్యాప్ ఉంది. 450 సంవత్సరాలు దేవుడు భూమి మీద మరి నరులతో లేకపోతే ఆయన ప్రవక్తలతో మాట్లాడడానికి ఇష్టపడలేదని ఆ యొక్క సమయాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక మాటని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నాం. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అనేటువంటి మాట. యేసు ప్రభు వారు తన పరిచర్యలో 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ 12 మంది శిష్యుల్లో ఒక ఆయన పేరు ఇస్కరియోతు యోధా. ఈయన గురించి మనం ఈ రాత్రికాల సమయాన ధ్యానం చేసుకుంటా ఉన్నాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 19వ వచనం కానీ, మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనం కానీ, లూకా సువార్త 6వ అధ్యాయం 16వ వచనం కానీ, యోహాను సువార్త 18వ అధ్యాయం 2 నుండి 5 వచనాలు కానీ మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారి శిష్యులు పేర్లు మరి 12 మందివి రాస్తూ మరి చివరిన ఈ యొక్క ఇస్కరియోతు యోధా గురించి రాసినట్టుగా చూస్తాం. 2 పత్రికల్లో ఇస్కరియోతు యోధాని మరి ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే, యేసుని అప్పగించిన ఇస్కరియోతు యోధా అని మాట్లాడుతూ ఉన్నారు. లూకా గారైతే ఏకంగా ద్రోహి అయిన ఇస్కరియోతు యోధా అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దైవజన్మ, యేసు ప్రభు దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. అందులో ఒక శిష్యుడు ఇస్కరియోతు యోధా. ఈయన క్యారెక్టర్ ఎలా ఉంది? ఈయన ఎలాంటి మనిషి? ఈయన మరి వృత్తి ఏంటి, ప్రవృత్తి ఏంటి? ఈయన యేసు ప్రభు వెంట ఉన్నాడే కానీ యేసు ప్రభు మిగతా శిష్యుల్లాగా ఈయన ఆయన యొద్ద నుండి నేర్చుకున్నాడు అన్నది మనము ఈ రాత్రికాల సమయాన ధ్యానం చేద్దాం. వర్తమానం లోపలకు వెళుతున్నప్పుడు కొద్దీ, లోనికి వెళుతున్న కొద్దీ మనకి చాలా మర్మాలు, చాలా విషయాలు అర్థమవుతాయి. ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోస్ని ఫస్ట్ నుంచి చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఆన్ చేయండి. ఆన్ చేసి చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది, చూడాలనిపిస్తుంది. బిజీగా ఉన్నప్పుడు ఆన్ చేస్తే మీకు ఆ బిజీలో మరి దాన్ని స్కిప్ చేసే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ప్రియ దైవజన్మ, యేసు ప్రభు వారి దగ్గర ఈ యొక్క ఇస్కరియోతు యోధా ఉండడం అనేది కుసంత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, డబ్బు సంచి యోధా వద్ద ఉండెను అనేటువంటి మాటని మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త
13వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇటు విధంగా రాయబడతాది. డబ్బు సంచే యోధా యొద్ద ఉండెను గనుక పండుగకు తనకు కావలసిన వాటిని కొనుమని అయినను బేదలకేమైనను ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకొనిరి అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క డబ్బు సంచి ఈ యొక్క ఇస్కరియోతు యోధా దగ్గర ఉందట. అంటే ఇస్కరియోతు యోధా యేసు ప్రభు వారి శిష్యుల దగ్గర ఉండేటువంటి జాబ్ ఏంటంటే ట్రెజరర్. ఆయన ట్రెజరర్గా ఆ సమయంలో ఉంటా ఉన్నాడు. చూడండి, మరి ఈ ఇస్కరియోతు యోధా ఎటువంటి వాడు అన్నది మనం గమనించినట్లయితే అతని గురించి రాయబడిన ఇంకొక మాట చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకున్నట్లయితే ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి పేదలకి ఇయ్యలేదనను. వాడు ఇలాగ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చాను గనుక అలాగూ చెప్పాను అని ఉన్నది. పిల్లరా, ఈ యొక్క ఇస్కరియోతు యోధాకి ఉండేటువంటి గుణం ఏంటంటే వాడు దొంగ అయి ఉంది అని ఇక్కడ చెప్పబడతా ఉంది. ఇస్కరియోతు యోధా మరి ఆ దొంగగా తను జీవిస్తూ ఉన్నాడు. చూడండి, మీకు వర్తమానం మొదలుపెట్టినప్పుడే చెప్పాను, యేసు ప్రభు శిష్యుల్లో ఒక దొంగ ఉండడానికి వీలుంటుంది. యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక వ్యక్తి ఇలాంటి క్యారెక్టర్ కలిగి ఉండే వ్యక్తి మరి ఉండడానికి మరి అవకాశం ఉంటుంది. ప్రియ దైవజన, ఈ దినాన మరి సంఘములో ఉండేటువంటి లేకపోతే ఆ ఫెలోషిప్పుల్లో ఉండేటువంటి లేకపోతే అనేకమైన పరిచర్యలో ఉండేటువంటి వ్యక్తులు కొందరు తారసపడుతున్నప్పుడు ఏంటి ఈ వ్యక్తి నాకు ఇలా తయారయ్యాడు అని చెప్పి అనుకునేవారిని మనం చూస్తూ ఉంటాం. కానీ ఇస్కరియోతు యోధాని గమనిస్తే ఈ ఇస్కరియోతు యోధా యేసు ప్రభు దగ్గరే ఉంటూ దొంగగా ఉంటా ఉన్నాడు. చూడండి, ఈ రోజుల్లో మరి ఆ శిష్యత్వం చేస్తున్న ఇస్కరియోతు యోధా లాంటి వ్యక్తులు నేటి దినాల్లో కూడా దేవుని యొక్క పరిచర్యలో అనేకులు ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ప్రియ దైవజనమా, ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక సందర్భం వచ్చింది. ఒక స్త్రీ అత్తరు తీసి యేసు ప్రభు వారి పాదాలకు రాస్తా ఉన్నప్పుడు ఇస్కరియోతు యోధా మాట్లాడిన మాటలు ఇవి. ఎందుకు ఆ అత్తరు గుడ్డిని వ్యర్థపరుస్తా ఉన్నావు, ఆ అత్తరు గుడ్డిని వేస్ట్ చేస్తా ఉన్నావు, దాన్ని కొన్నప్పుడు ఎంతైతే ఖర్చు అయిందో ఆ ధనము నా దగ్గర ఉంచితే బీదలకు ఏదైనా అవసరతలు ఉపయోగపడుతుంది కదా అని మంచి మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు. అయితే దేవునికి తెలుసు ఇస్కరియోతు యోధా దొంగ బుద్ధి. అందుకే అంటున్నాడు, ప్రియులారా, ఏమండి, ఆవిడ చేసిన పని మంచి పని చేసింది, చరిత్ర ఉన్నంత కాలం ఆవిడ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది యోధా అని చెప్పి ఆపడం జరిగింది. సరే ప్రియులారా, మరి అదేవిధంగా ఈ యొక్క ఇస్కరియోతు యోధా మరి ఆ చేస్తున్న పనుల్ని మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యోధా అనబడిన యోధాలో సాతాను ప్రవేశించిన అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఇస్కరియోతు యోధా యేసు ప్రభు వారి శిష్యులు 12 మందిలో ఒకడిగానే లెక్కించబడతా ఉన్నాడు, ఒకడిగానే చలామణి అవుతున్నాడు, ఒకడిగానే ఆయన వెంబడిస్తా ఉన్నాడు. కానీ ఇక్కడ రాయబడిన మాటలు మనం గమనించినట్లయితే ఆయనలో ఏమి దూరిందట? సాతాను ప్రవేశించింది. అతనిలో మరి సాతాను ప్రవేశించడం అనేది చూస్తా ఉన్నాం. అందుకే అతడికి ఒక ఆలోచన వచ్చింది, యేసు ప్రభు వారిని అప్పగించి మరి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి వారికి అప్పగించి కొంత పైకము, కొంత సొమ్మును తీసుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఇస్కరియోతు యోధా చివరికి
ఎవరినైతే గురువుగా పెట్టుకున్నాడో, ఎవరినైతే గురువుగా భావించాడో, ఎవరి దగ్గరైతే భక్తి నేర్చుకోవాలనుకుంటున్నాడో, చివరికి ఆయన్ని కూడా అమ్మడానికి, ఆ అమ్మడం ద్వారా వచ్చే సొమ్మును తీసుకోవడానికి, మరి ఆ సొమ్ము ద్వారా మరి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించడానికి కూడా ఈ ఇస్కరియోతు యూదా మరి ఒక పథకం రచించారు, ఒక పథకం వేశారు. ఎందుకు అంటే ఇస్కరియోతు యూదాలో మరి మనం చూస్తా ఉన్నాం, సాతాను ప్రవేశించింది కాబట్టి అతనికి అలాంటి ఆలోచన వస్తూ ఉంది. ఈ సందర్భంలో మనకు ఒక విషయం తెలియాలి. యేసు ప్రభు వారి దగ్గర ఉండే శిష్యుల్లాగా ఉండేటువంటి వ్యక్తి అయిన ఇస్కరియోతు యూదాలో కూడా సాతాను ప్రవేశిస్తాదండి. నిజమే. ఏ మనిషిలోనైనా సాతాను ప్రవేశించడానికి అదేదో వింతగా, అదేదో విదూరంగా మనం చూడక్కర్లేదు. ఇస్కరియోతు యూదా కాదు, ఎవరిలోనైనా సాతాను ప్రవేశించేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా మనం నడవలేదు మన పరిస్థితులను మనము. అందుకే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మాత్రమే చూస్తూ మనం వెళుతున్నప్పుడు సాతానికి మనం చోటిచ్చేవారుగా ఉన్నాం, సాతాన్ని మనం ఎంటర్టైన్ చేసేవారుగా ఉన్నాం, సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకునేటువంటి పరిస్థితిలో మనం ఉండవు. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క ఇస్కరియోతు యూదా మరి మనం గమనించినట్లయితే సాతాను ప్రవేశించడం ద్వారా చివరికి యేసు ప్రభుని అమ్మడానికి కూడా ఇష్టపడ్డాడు. అదే లూకాసు సువార్త 22వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యం ఇవ్వ సమ్మతించిరి అనేటువంటి మాటని మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియ దైవజనమ, మరి ఈ ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు ఇస్కరియోతు యూదా. కుదుర్చుకొని కొంత పైకము పొందుకోవడానికి యేసు ప్రభుని మరి అమ్మివేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. మన భక్తి జీవితంలో యేసు ప్రభుని నమ్ముకొని జీవించాలి కానీ యేసు ప్రభుని అమ్ముకొని జీవించకూడదు. ఈ అమ్ముకొని జీవించే ఈ ఖాతాలోకి ఇస్కరియోతు యూదా కూడా వస్తా ఉన్నాడు. ప్రియ దైవజనమ, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఎప్పుడైతే ఆ యొక్క యాజకులతో, ఆ యొక్క అధిపతులతో మాట్లాడాడో అక్కడ రాయబడిన మాట అందుకు చూస్తున్నాం, అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమయ్య సమ్మతించి. మీరు ఎంతైతే అడిగాడో అంత ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడతా ఉన్నారు, కానీ అంతేకాదు సంతోషిస్తూ ఉన్నారు ఇవ్వడానికి. కృష్ణుడు ప్రియులారా, అయితే ఈ యేసు ప్రభువుని అప్పగించడం ఎలాగా? ఇప్పుడు మరి అధికారులతోటి యాజకులతోటి మాట్లాడిన ఇస్కరియోతు యూదా ఒక పథకం రచిస్తా ఉన్నాడు. ఎలాగా మనం యేసు ప్రభు వారిని వారికి అప్పగించాలి, ఒక ప్లాన్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన ప్రార్థన రాత్రంతా ఎక్కడ చేసేవారు, ఆయన ఎక్కడ తిరుగుతూ ఉండేవాడు, ఆయన ఎక్కువ సమయాన్ని ఎక్కడెక్కడ గడుపుతూ ఉండేవాడు, ఈ యొక్క బయోడేటా అంతా కూడా తెలిసిన వాడిగా ఇస్కరియోతు యూదా ఉంటున్నాడు. ప్రియులారా, మనం గమనిస్తే ఈ ఇస్కరియోతు యూదా తన యొక్క దుర్బుద్ధితోనే యేసు ప్రభు వారిని వెంబడించడం అన్నది మనం చూస్తా ఉన్నాం. ఈనాటికి కూడా యేసు ప్రభువుని వెంబడిస్తున్న కొంతమందిలో ఈ దుర్బుద్ధి లేకుండా అయితే లేదు, ఖచ్చితంగా మనం గమనిస్తూ ఉంటాం. సరే ప్రియులారా, మనం చూస్తే అయితే ఒక ప్లాన్ చేశాడు ఇస్కరియోతు యూదా. అదే 22వ అధ్యాయం లూకాసు సువార్త 47వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చి 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నటకు ఆయన యొద్దకు రాగా. ఈ యొక్క అధిపతులతోటి యాజకులతో చెప్పాడు, అయ్యా నేను యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తాను, వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వేల మంది ఉంటారు, అయితే వారందరిలో ఈయన యేసు ప్రభు అని మీకు ఎలా తెలుస్తుంది పట్టుకోవడానికి? కాబట్టి నేను ఏం చేస్తానంటే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన్ని ముద్దు పెట్టుకుంటాను, నేను ఎవరిని ముద్దు పెట్టుకున్నానో వారిని మీరు
పట్టుకోవచ్చు. చూడండి, సమాజంలో ఇస్కరియోతు యోధ లాంటి తెలివిగల మనుషులు విశ్వాస జీవితాల్లో ఉంటూ మరి గడుపుతూ ఉన్నవారు, యేసు ప్రభువుని వెంబడిస్తూ గడుపుతున్నవారు అనేకుల్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒకవేళ యేసు ప్రభు వారు మరి ఇస్కరియోతు యోధ మనసు తెలియకపోతే, ఎందుకంటే యోహాను సువార్తలో మనం చూస్తాం, ఒక బంగారం లాంటి మాట ఉంటుంది. యోహాను సువార్త మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 24వ వచనంలో, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనిషిని ఆంతర్యము ఎరిగినవాడు. ఏమండి, ఈ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుంటున్నాడు, ఏదో గొప్ప ప్రేమ ఉన్నట్టు, ఏదో లేకపోతే యేసు ప్రభు వారిని, ఆ యేసు ప్రభు అంటే ఎంతో తన మనసులో గొప్ప విలువ ఉన్నట్టు, లేకపోతే యేసు ప్రభు వారికి ఏమీ తెలియకుండా అబ్బా అనుకుంటాడేమో అని. కానీ యేసు ప్రభు వారు అందరి ఆంతర్యం ఎరిగిన వాడు. యేసు ప్రభు వారికి తెలుసు ఈ ఇస్కరియోతు యోధ ఎందుకు వస్తున్నాడు, ఈ ఇస్కరియోతు యోధ ఎందుకు నేను వెంబడిస్తున్నాడు, ఈ ఇస్కరియోతు యోధ ఉద్దేశం ఏంటి, ఆ మనసులో ఉండే ఆశ ఏంటి, ఆయన రచించే పథకాలేంటి, ఆయన జీవితం యొక్క విధానం ఏంటి. 12 మంది శిష్యులతో ఆయనతో తిరిగేవాడు కాబట్టి ఏ సమయంలో ఆయన ఎక్కడున్నాడు, ఏ సమయంలో ఆయన ఏం చేస్తుంటాడు, ఏ సమయంలో ఆయన పరిస్థితి ఏంటి గమనించిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. చెప్తున్నాడు, నేను వెళ్ళి ముద్దు పెట్టుకుంటా. యేసు ప్రభు అన్నాడు, యోధా నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అడగగా. ఏమండి, మనం ఇందాక ముందుగా అనుకున్నట్టుగా యేసు ప్రభు వారికి మనం చెప్పక్కర్లే, మనం ఆయనకి ఏమి నేర్పక్కర్లే, మనం ఆయన్ని భ్రమలో పెట్టక్కర్లే. వెంటనే అంటున్నాడు యేసు ప్రభు వారు యోధాతోటి, ఏమన్నారు మనం విన్నాము, నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగిస్తున్నావా అంటే, ఆ ముద్దు పెట్టుకుని అంటే అప్పగించడంలో కూడా ఈయన టాలెంట్ చూపిస్తున్నాడు. ముద్దు పెట్టుకుని, ముద్దు అనేది ప్రేమకు చిహ్నంగా ఉంది. ముద్దు అనేది ఒక మనిషి మీద ఒక మనిషికి ఉండే అభిమానం, గౌరవం, ప్రేమ, ఇటువంటి వాటిని సూచించే ఆ మంచి ముద్దుతో ఏకంగా యేసు ప్రభువును అప్పగించేటువంటి పనిలో ఉన్నాడు ఇస్కరియోతు యోధ. ప్రియ ఎంత మరి 12 మంది శిష్యులు ఒక భయంకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మనసులో ధనాశ ఉంది, యేసుని వెంబడిస్తూ ఉన్నాడు. మనసులో ఏదో సంపాదించుకోవాలి, యేసుని వెంబడిస్తున్నాడు. ఈ యొక్క ధనాశతో, లేకపోతే దేవుని వెంబడిస్తే నాకేదో వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఇస్కరియోతు యోధాలాగా ఒకవేళ మనలో ఎవరైనా వర్తమానం వింటున్న వారి హృదయంలో ఉంటే అది అనేకమైన పరిస్థితులకు దారితీస్తుంది, అనేక భయంకరమైన పరిస్థితుల్లోనికి నెట్టేస్తారు. ప్రియ దైవజన, ఈ ఇస్కరియోతు యోధ ఏమండి మరి అప్పగించడానికి ఆయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకున్నారు. అదే లూకా సువార్త 22వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. చూడండి, నేను చదువుతాను. అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యమే సమ్మతించింది. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెతుకుచుండాను. ఏమండి, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఈ ఇస్కరియోతు యోధ ఏం చేస్తాడంటే ఆయన అప్పగించడానికంట తగిన సమయం. ఎందుకంటే జనాలు ఎవరు ఉండకూడదు కదా. కొంతమందికి ఈ చావు తెలివితేటలు ఉంటాయి కదా, చేతికి మట్టి అంటకూడదు, పనులు జరిగిపోవాలి కదా. తప్పుడు పనులకి ప్రత్యేకమైన ప్రణాళికలు వేసేటువంటి, దాని మీద సమయాన్ని వెచ్చించేటువంటి దాని కొరకు ఏమండి ఇక్కడ ఇస్కరియోతు యోధ ఎందుకు ఆయన అప్పగించడానికి ఒక సమయాన్ని చూస్తున్నాడంటే, యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా కొన్ని 100 మంది, కొన్ని 1000 మంది ఆయన్ని వెంబడించేవారు. ఆయన ఎప్పుడు ఒంటరిగా ఉండేవారు కాదు. ఎందుకంటే ఆ ప్రార్థన చేసేటప్పుడు శిష్యులతో ఉండేవారు. మిగతా సమయం అంతా దేవుని పని మీద
మరి ఆ సమాజ మందిరంలో ఉన్నా, లేకపోతే సువార్త ప్రకటనలో ఉన్నా, లేకపోతే రోగులను స్వస్థపరుస్తూ ఉన్న కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఆయన వెంట ఉండేవారు. కాబట్టి ఇస్కరియోతు యూదా తెలివితేటలు వాడుతూ ఆయన ఎప్పుడూ మరి దొరుకుతాడు, తగిన సమయం కొరకు ఏం చేస్తాడంట, వెతుకుతున్నాడు కదా. చూద్దాం ప్రియ దేవుని వెంబడిస్తున్నట్టుగా, దేవుని తాలూకా శిష్యుడు అన్నట్టుగా, దేవుని సంతోషపెట్టే విధానంలో ఉంటున్నాడు అన్నట్టుగానే ఈ ఇస్కరియోతు యూదా యాక్ట్ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఒక పెద్ద దైవ సేవకుడు అవ్వచ్చు, లేకపోతే నువ్వు ఒక గొప్ప పరిచర్య కలిగిన వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ పరిచర్య చేసే వ్యక్తి కావచ్చు. అయితే నీ వెనకాతల ఈ యొక్క వేరొక మనసు పెట్టుకొని నేను వెంబడిస్తున్న వ్యక్తి ఉంటే నువ్వు ఆశ్చర్యపడక్కర్లేదు. నీకు వెంటనే గుర్తు రావాలి, యేసు ప్రభు వారి దగ్గరే ఇస్కరియోతు యూదా ఉన్నాడు. మన దగ్గర అలాంటి వారు ఉండడం అన్నది ఆశ్చర్యం కాదు, అతిశయోక్తి కాదు. ఆయన అందరినీ ఎరిగిన వాడయిండి కూడా ఇస్కరియోతు యూదాని భరించాడు. మరి నువ్వు కాబట్టి ప్రియ దైవజనమ, ఈయన సమయాన్ని వెతుకుతూ ఉన్నాడట. సరే, ఆ సమయం వచ్చింది. అయితే ఆ యొక్క ప్రధాన యాజకులు, అధికారులు ఏం చేశారంటే, మాట్లాడుకున్న విధంగా ఈయనకి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క నాణ్యాలు ఇచ్చారు. ఏం చేశారండి, వెండి నాణ్యాలు ఇచ్చారు. అయితే ఆ వెండి నాణ్యాలు తీసుకొని ఇస్కరియోతు యూదా తీసుకునే టైంలో చాలా సంతోషించాడు. మంచి వెండి నాణ్యాలు, మంచి ధనం, మంచి ద్రవ్యం చేతికి వచ్చింది, ఆనందానికి అవలేదు ప్రియులారా. కానీ తర్వాత యేసును సిలువ వేశారు అని తెలిసిన తర్వాత, యేసుని తాను అప్పగించిన ఆ యేసుని సిలువ వేశారని తెలిసిన తర్వాత పశ్చాత్తాపంతో, దుఃఖంతో, బాధతో మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది. 27వ అధ్యాయం 5. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి గురి పెట్టుకొనెను. చూడండి, యేసు ప్రభు వారు ఎప్పుడైతే సిలువ వేయబడ్డారని తెలిసిందో, ఇస్కరియోతు యూదా ఏం చేసినట, ఆ యొక్క వెండి నాణ్యాలు తీసుకువెళ్ళి దేవాలయంలో ఇసిరివేసి, దేవాలయంలో పారవేసి, ఇంకా వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడట. చూడండి, ఒక నీతిమంతుని, ఒక మనుష్య కుమారుని, ఒక దైవికమైనటువంటి వ్యక్తిని ఆ వ్యక్తి ద్వారా కూడా సంపాదించేసుకుందాం, ఆ వ్యక్తిని కూడా మోసం చేసేద్దాం, ఆ వ్యక్తి ద్వారా కూడా ద్రవ్యాన్ని. ఆ ఇస్కరియోతు యూదా బ్రతికి ఎలాగైపోయిందంటే, దేవుని శిష్యునిగా ఉండి మరి ప్రపంచ దేశాల్లో పరిచర్య చేయాల్సిన వ్యక్తి ఏమయ్యాడో తెలుసా, ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఏమండి, అక్కడ 6వ వచనాన్ని మనం చదువుకుంటే, ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకునేది. కాబట్టి వారు ఆలోచన చేసి, ఏమంటే ఇక్కడ వేరే సందర్భాన్ని రాశారు. ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి ఏమండి చివరికి తను ఏ ధనాన్ని అయితే సంపాదించుకుని సంబరపడ్డాడు, అదే ధనాన్ని దేవాలయంలో పడేసి వెళ్ళిపోయాడు. చివరికి ఆ ప్రధాన యాజకుల అధికారులు కూడా వాటిని ముట్టుకోవడానికి, ఎందుకంటే అది యేసు రక్తపు క్రయధనం. ఈరోజు వర్తమానం ఏంటంటే, మన జీవితాల్లో మనం ఏమి సంపాదించుకుంటున్నాం, ఎలా సంపాదించుకుంటున్నాం పరిశీలనగా చూస్తున్నాం. ఈయన యేసు ప్రభు శిష్యుడే, కానీ యేసు ప్రభు నన్ను కూడా సంపాదించుకోవాలనే దురాశాపరుడు, ధనాశాపరుడు. ఏమండి, ఆయన బరబ్బా దగ్గర విడిపోవడానికి కూడా కారణం ఏంటంటే, బరబ్బా దగ్గర తన ఆశ ఫలించలేదు. బరబ్బా తన కోరికను తీర్చలేకపోయాడు. బరబ్బా దగ్గర తనుంటే తనకి ప్రయోజనం లేదని తెలిసి యేసు దగ్గరికి వచ్చిన వ్యక్తి.
అద్భుతం ప్రియులారా. మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తులలో వేరొకరిని తీసుకొనెను అనేటువంటి మాట. ఈ 12 మంది శిష్యులు ఎవరైతే దేవుని పరిచర్య ఖండాలకు, ప్రపంచ దేశాలకు చేశారు, దేవుని కొరకు జీవించారు, దేవుని యొక్క నామాన్ని మహిమపరిచారు, దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదించారు, దేవుని కొరకు జీవించి చనిపోయారు. అటువంటి జాబితాలో ఉండాల్సిన ఈ వ్యక్తి ఎప్పుడైతే తప్పిపోయాడో వెంటనే ఆయన స్థానంలో మరి ఒక వ్యక్తి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ రాత్రికాల సమయాన వర్తమానం వింటున్న మన జీవితాల్లో ఇస్కరియోతు యూదా జీవితము చాలా గుణపాఠం కావాలి. దేవుని యొక్క శిష్యుడిగా ఉంటూనే దేవునికి ఉండే గుణలక్షణాలు ఏమీ లేకుండా ఆయనను వెంబడిస్తూ, ఆయనతో తిరుగుతూ, ఆయనతో 3.5 సంవత్సరాలు ఉంటూ ఒక భయంకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఈ రోజున దేవునితో ఉన్నట్టుగా, దేవుని పేరట ఉన్నట్టుగా, దేవుని కొరకు ఉన్నట్టుగా ఉంటూ మనము ఒకవేళ ఇస్కరియోతు యూదా మనసు కలిగి ఉంటే మన జీవితాల్లో కూడా నాశనాన్ని కొని తెచ్చుకునేవారిగా ఉంటాం. అట్టి విధంగా మనం ఎవరు ఉండకుండా ఆయన అందరి మనసులు ఎరిగిన వాడు కాబట్టి ఆయన మనసును ఎరిగి పౌలు గారు చెప్తా ఉన్నారు, మనము నమ్మదగిన వారిగా ఎంచి ఆయన పరిచర్య మనకు అప్పగించాడు. ఆ పరిచర్యలో ఆయన్ని సంతోషపెట్టేవారిగా, ఆయనకి తగినట్టుగా నడిచేవారిగా మనందరం దేవుని దీవెనలు పొందుకున్నాం. కొద్ది మాటలు మన ఇంటికి దేవుడు బాగా దీవించుగాక. ఆమె చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమించిన ఘనమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు. ఇదిగో నాయన, ఇస్కరియోతు యూదా నీ శిష్యుల్లో 12 మందిలో ఒకరిగా ఉంటూ ఒక భయంకరమైన ధనాశాపరుడుగా, ఒక భయంకరమైన దొంగలుగా, ఒక భయంకరమైన ప్రభువానైన తండ్రి వ్యక్తిగా జీవించి ఇదిగో నీతో ఉంటున్నాడు కానీ నేను అర్థం చేసుకోలేకపోయాడు, నీతో తిరుగుతున్నాడు కానీ నీ గుణలక్షణాలు అర్థం చేసుకోలేకపోయాడు, నీతో ప్రభు పగలు రాత్రి గడుపుతున్నాడు కానీ నీ పరిచర్యను అర్థం చేసుకోలేకపోయాడు. తన యొక్క ప్రభువానైన తండ్రి మనసులో ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నట్టు ఇదిగో ఆ ధనాశను, ధనాపేక్షను నీ ద్వారా అయితేనే పొందుకోగలని దురుద్దేశంతో వెంబడించి చివరికి ఒక భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళినట్టు ఇది మేము ఈ మాటల ద్వారా ప్రభువా మేము ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలాగ ప్రభు పరిచర్య చేయాలి, ఎలాగ మిమ్మల్ని మహింపాలి, ఎలాగా మీ నామానికి ప్రభువైన తండ్రి మహిమకరంగా ఉండాలనే విషయం మాట్లాడాలి. వందనాలు చెల్లిస్తా ఉన్నా. వింటున్న బిడ్డలు వారు మంచి సాక్ష్యాలు చెప్తున్నారు. వింటున్న బిడ్డలు ప్రభువైన తండ్రి వారు ప్రభా మరి వీడియోల ద్వారా చాలా ఆదరణ పొందుతున్నామని చెప్తున్నారు. ఈ వీడియోల ద్వారా ఏ విధమైనటువంటి జీవితాలు దేవుని కొరకు జీవించాలి అనేటువంటి విషయాలు చెప్తున్నారు. ఈ వర్తమానాలు వినడం ద్వారా కార్యాలు చూస్తున్నామని సాక్ష్యాలు చెప్తున్నారు. ఆశీర్వదించండి. అనేకులకు షేర్ చేస్తున్న బిడ్డలు మరీ ఎక్కువగా ప్రభా మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ వర్తమానము ఏ కుటుంబాల్లో, ఏ గృహాల్లో వింటున్నారో ప్రతి బిడ్డ దీవించబడటానికి మీ కార్యం జరిగించి నడిపించి సహాయం చేయండి. త్వరలో రాని నజరేయుని యేసు శక్తి కలిగిన ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకున్నాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సహవాసం సన్నిధి మనకు సర్వలోక పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించుగాక. ఆమేన్. ప్రియ దైవజన్మ, ఈ వర్తమానాలు చూస్తున్న మీకందరికీ మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. చాలామంది మరి పర్సనల్ నెంబర్కి వర్తమానాలు బాగున్నాయండి అని సింబల్ ద్వారా మెసేజ్ పెట్టడం ద్వారా చేస్తున్నారు. అలా చేయొద్దు. మీరందరూ కూడా ఈ యూట్యూబ్లోనే ఈ కామెంట్స్లో పెట్టండి. పర్సనల్గా వద్దు, కామెంట్స్లో పెడితే అనేకులు దీని యొక్క ప్రయోజనం ఏంటో తెలుసుకుంటారు. కాబట్టి వీటిని అనేకులకి పంపడం మానవద్దు, మరవద్దు. మిమ్మల్ని అందరినీ దేవుడు బాగా దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.